అయితే ఈరోజు రాఖీ పూర్ణిమకి సంబంధించిన పురాణ ఇతిహాసాలను మనం చూసుకున్నట్టయితే ఇంద్రుడు రాక్షసులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ రాక్షసుల చేత ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోయినప్పుడు తన భార్య తన దుఃఖాన్ని అంటే ఇంద్రుడు పడ్డ దుఃఖాన్ని భార్య బాగా గమనించి ఇంద్రుడికే ఇంతటి పెద్ద అవమానం జరిగింది, సకల దేవతలకు అవమానం జరిగింది అని చెప్పి తను ఏం చేస్తుందంటే బ్రహ్మాది ఈశ్వరులను అంటే ఈ త్రిమూర్తులను బాగా కొలిచి ఒక మంచి తాడు అంటే దాన్ని రాఖీగా అంటే ఈరోజు మనం ఏదైతే కట్టుకుంటున్నామో ఆ దాన్ని ఆ ఇంద్రుడి చేతికి కట్టడం జరుగుతుంది. కట్టడం జరిగిన తర్వాత తనకి అభయం ఇస్తుంది. ఈరోజు అమ్మవారి ఈ ముల్లోకాలను పరిపాలించే త్రిమూర్తులు ముగ్గురు అమ్మలు ఈరోజు మీరు యుద్ధానికి వెళ్ళండి తప్పక జయంతో వస్తారని. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు రాక్షస సంహారం మొత్తం చేసి తను ఆ యుద్ధ భూమిలో గెలిచి మళ్ళీ తన ఇంద్రప్రస్థానానికి రావడం. ఇది బలమైన కథ ఆధారం. అట్లాగే మనం ఈ భూమండలంలో చూసుకున్నట్లయితే అంటే మనం ఈ కలియుగంలో మన ప్రస్థానం చూసుకున్నట్టయితే మీరు బాగా గమనించండి. కడుపులో ఒక తల్లి కడుపులో పుట్టిన నలుగురు అన్నదమ్ములు లేక ఇద్దరు అన్నదమ్ములు లేక ఇంకెవరైనా సరే అంటే అన్నదమ్ములని మనం చూసుకుంటాం. ఒకరు ఇద్దరు కాదు అంటే ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు, ఇంకా సంతానం పెద్దదైనా సరే మీరు అక్కడ చూడండి అన్నదమ్ములు రక్తంతో పంచుకొని పుడతా ఉంటారు. అదే ఇంట్లో ఆడపిల్ల పేగుబంధంతో పుడుతుంది. మీరు బాగా గమనించినట్టయితే రక్తంతో పంచుకున్న అన్నదమ్ములు అందరూ ఈ భూమి మీద మీరు గమనించవచ్చు విడిపోయే ఆస్కారాలు చాలా ఉంటాయి. చాలా రకాలుగా మనం గమనిస్తూ ఉంటాం. అన్నదమ్ముల్లో పుట్టినప్పుడు ఎంతటి ప్రేమవంతులో పెరిగిన తర్వాత వాళ్ళలో ఉంది. అయితే అట్లాగే మనము ఇక్కడ ఈ ఆడపిల్లని చూసినట్టయితే అంటే ఒక తల్లి కడుపులో ఆడపిల్లని అంటే పుట్టినప్పుడు చూసినట్టయితే తన పేగు బంధంతో పుడుతుంది అంటే పేగుని తుంచుకొని పుడుతుంది. కాబట్టి ఈ భూమండలం మీద ఎక్కడైనా చూడండి అన్నదమ్ములు విడిపోయే సందర్భం ఉంటుంది, కానీ ఒక ఆడపిల్ల విడిపోయే సందర్భం మనకి ఎక్కడా కనిపించదు. ఒకవేళ ఆడపిల్ల విడిపోయినట్టు కనిపించినా చరిత్రలో మీకు కనిపించినా ఆ కుటుంబం మీద ఎల్లవేళలా ప్రేమ చూపిస్తుంది. అంటే ఆ కుటుంబానికి తన జీవితాన్ని సర్వస్వం దానం చేసే ప్రేమను చూపిస్తూ ఉంటుంది. మీరు చూడండి, మీరు బాగా గమనిస్తే అన్నదమ్ములు కొట్టుకుంటే బద్ధశత్రువులుగా మారిపోతారు. అదే ఆ ఇంట్లో ఆడపిల్ల కానీ ఆ కుటుంబానికి సంబంధించిన అన్న కానీ వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు మాత్రం చెల్లెలు తన ఎట్టి పరిస్థితుల్లో చెల్లెలు కానీ అక్క కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నని దూరం చేసుకుని లేదా తమ్ముని కూడా దూరం చేసుకుని ఆఖరికి మీరు బాగా గమనించినట్టయితే తనకు ఒకవేళ పెళ్లి జరిగి మెట్టినింటికి వెళ్ళినా ఆ మెట్టినింట్లో ఉండి తను సంసారం చేస్తూ ఉన్నా ఇక్కడ కుటుంబ పరిస్థితులకు వచ్చేసరికి కావాలంటే కూడా మీరు గమనించిన భర్తని ఎదిరించి కూడా కుటుంబానికి పాటుపడతాం. అది పేగుబంధం, రక్త సంబంధం, పేగుబంధం. అందుకే ఇక్కడ చెల్లెలు మీకు రక్షగా నేను నీకు రక్షగా ఉంటాను అన్నయ్య అని చెప్పి ఎల్లప్పుడూ కట్టే ఆ రాఖీ ద్వారా నీకు ఈ బంధాన్ని తెలియజేస్తుంది. ఇంతటి దృఢమైన